హిందూ సమాజంలో పుట్టి పెరిగి పూజలు చేసి పుట్లో పాలేసి మళ్ళీ సరి కొడుకులకి బూరెలు దండేస్తానని కూతురైతే గారెలందని మొక్కి శివాలయాలు అన్నీ తిరిగి నేను 4 ఆడపిల్లలు. ఆ టైంలో దేవుడు కళలో నన్ను పట్టుకున్నాడు. ఆయన దేవుడని ఇక్కడున్న నేను ప్లగ్ అలా పెట్టి అదే ఫ్యాన్ అలా పెట్టి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిన రీతిగా మా ఊళ్ళో ఒక అద్భుతం జరిగింది. 14 గంటలు చనిపోయిన పిల్లలు రాత్రి 1 గంటకు బ్రతికాడు. ఆ బ్రతికినట్టు కళ తెల్లవారుజామున అది మా ఊళ్ళో ఉన్న ప్రభుని నమ్మిన వాళ్ళు పిలుచుకున్నాం 17 మంది. అలాంటి కేడు మా ఇంటి మీదకి రానివద్దు, 4 ఆడపిల్లలే ఇవాళ నుంచి యేసుని నమ్ముతానండి వాళ్ళకి ఒప్పించి ఆవిడతో అమ్మాయి కూతురు బతికించుతాను ఉండగా ఈ అబ్బాయి రాకన్నా అని అడుగుతాకి ఆయన పిలుచుకున్నాను. నిజంగా ప్రార్థన పెట్టి ఏదో అడావుడిగా టీవీలు ఇవ్వటానికి కూడా కాదు. వాళ్ళు ఎదురుగుండి ఏడిస్తే వాళ్ళకు వేళ పరలోకమందున దేవుని ప్రార్థన చేస్తే నా పిల్లలకి అపాయం రాదే. ఆ కొడుకులు ఎత్తాడని కాదు, కూతుళ్ళు 4 బ్రతికించమని. ఎవరో చనిపోయిన పిల్లలు బ్రతికినట్టుంటే మా పిల్లలే పోతారేమో అన్న భయంతో వాళ్ళ బతిమాలేను, ఏడ్చాను. వాళ్ళు ప్రార్థన చేసిన అన్నారు. మనూరులోనే చనిపోయిన వాడు ఉన్నాడు. అన్నది ఎవరు పెట్టి కౌరు వెళ్ళింది తాత మా అమ్మ కోసం. వాళ్ళు ఇంకా రాలేదు. ఒక్క ప్రార్థన చేసి వద్దాం అన్నాడు నన్ను. నాకు ప్రార్థనే చేత కాదు. మా అమ్మగారిని మీ దేవుడు కాదు, నా దేవుడు కాదు, అందరితో కొట్టించుకున్నవాడు. ఆయన దేవుడు కళ్ళు చెట్టు కాలిపోవాలి, అంత దూరాన్ని ఉన్నవాడు, కొడతాకు వచ్చినవాడు. కానీ ఏసు అందరితో దెబ్బలు అలాంటి కుదరదు. మళ్ళీ మీరు కూడా దెబ్బలు తినాలంట నమ్మినోళ్ళు. అది నాకు కుదరదు. మనకి ఎదురైతే చంపేయాలంటే అన్నదాన్ని నేను. కానీ నాకు అక్కడ చనిపోయిన పిల్లలను బ్రతికించాడు నా చేతిలో. ఒక్క ప్రార్థన లాజర్ను బ్రతికించి యేసు బిడ్డను బ్రతికిస్తాడు అన్నాను. ఆ మాట కల్లో అన్నాను. ఆకాశం తెరవబడింది, అగ్ని దిగింది, భాషలు మాడిపోయి చనిపోయిన పిల్లలు చేతిలో బ్రతికి కలది ఇలా వచ్చిందని వాళ్ళకి చెప్పుకుని వెళ్తే వాళ్ళు అన్నారు ఊళ్ళోనే ఉన్నాడు, వెళ్దాం అన్నాడు. రాను అన్నాడు. నాకు ప్రార్థన చేత కాదు అన్నాడు. కానీ దేవుడు వాళ్ళు బతిమాలే, నిన్ను వలే నీ పొరుగు వాడిని నీకు 4 ఆడపిల్లలు ఆడ బతకాలని మమ్మల్ని చేయమంటున్నావు, కొంచెం రా అన్నాడు. ఎలా బలవంతం చేసి రాత్రి 1 గంటన్నర దాకా బతిమాలితే 9 గంటల కానీ చెల్లాను. ఆ లాజరు వాక్యమే ఒత్తి ముట్టుకుంటాను అన్న. తెరవగానే మొదటి యెషయా గ్రంథం యేసు తెరిస్తే యెషయా గ్రంథం వచ్చిందట లోకల్ వార్తలు. అలాగే నాకు వచ్చింది, అడిగిన వాక్యమే దొరికింది. వెంటనే లాజరును బ్రతికేంత మనం చూడలేదు. ఈ బిడ్డ బ్రతుకుతాడు నాకు ఇవ్వండి అని వాళ్ళ ఇంటికి లేచు ఒకే ప్రార్థన చెప్తాడు, బ్రతికాడు. ఆ బ్రతకటం చూసి నేను మన జీవానికి ఆయన మూలమని తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే కుమారుడు లేడని ఎవరో ఒక ఆవిడ వచ్చి మీ దేవుడు అడిగితే ఇస్తాడు అంటున్నాం, నీ కొడుకులు లేరు, ఇంటి పేరు లేదు, ఇవన్నీ అంటే అడిగేది దేవుడు. అడగలే. అదుగో ఏమంటున్నారు, లోపం గలది లెక్కకు రాదన్నాం. నాకు లోటు ఉంది, కొడుకులు లేదు. ఇప్పుడు ఎవరికి చెప్తారు సరిపోను. కొడుకులు ఇచ్చాక నీ సేవ చేస్తా. ఇచ్చాడు 4 కొడుకులు. దేవుని స్తోత్రం. అందులో 2వ కొడుకు, 4వ కొడుకు ఏది ముగిస్తున్నాను. మళ్ళీ రమ్మంటే రాడు. హైదరాబాద్ పట్టణంలో ఎక్కడ దొరుకుతుంది నాకు దేవునికి తండ్రి. పుట్టినోళ్ళు 4 కొడుకులు, కూతురు. ఇగో ఇతర పాటలే పెద్ద ఆయన పాస్టర్, 3వ అబ్బాయి. నిజంగా వీడియోలు తీయటమే కాదు, పరిచయం. సర్వశక్తి మిక్కిలి కృపగలగావా ఈరోజు ఈ విధంగా ఈ కూడికి జరిగించిన ఆ యొక్క ఆయన
దేవానికి స్తోత్రం నాయన, నీ ప్రేమను బట్టి కుమారుడు డబ్బానికి స్తోత్రం నాయన. పిలుపు అడుగుతూ ఉండగా ఈ ముగింపు ప్రాంతంలో వీళ్ళందరినీ దీవించమని అడిగాడుగా నీ ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి తెచ్చిన పలహారాన్ని కూడా దీవించి తినిచ్చిన వీళ్ళని కూడా దేహానికి ఆరోగ్యం కలుగు సంతోదాయిత్యం తెచ్చిన వీటిని మూడంతలుగా దీవించి ఏడ్చున్నాము వేడుకొచ్చున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇటువంటి ప్రార్థించే ప్రతి ఒక్కరికి మనకు తోడై ఉండును కాక. ఆమేన్ ఆమేన్. దేవుడు దీవించును కాక. దేవుడు దీవి